కాలంలోనే 9% అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు రెండవ ఏడాదిలో తీసుకుంటే ఒక్క 3 నెలలు అయ్యింది. ఈ 3 నెలల్లోనే 24% లిక్కర్ అమ్మకం పెరిగింది. అలాగే బీర్ల అమ్మకం 129% పెరిగింది. ఈరోజు మనం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు తీసుకుంటే రోజుకి 70-80 సంఘటనలు అఫీషియల్గా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాల మీద. అంటే గంటకి 3-4 కేసులు నమోదయ్యే పరిస్థితి. వీటిలో ఎక్కువ వాటికి కారణం ఈ మద్యం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకి ఎంత దారుణంగా మద్యం అమ్మకాలను పెంచి విచ్చలవిడిగా మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల క్రైమ్ రేట్ ఇప్పటికే విపరీతంగా పెరిగితే వీళ్ళు ఏకంగా పర్మిషన్స్ ఇచ్చి లైసెన్సులు ఇస్తున్నారంటే పెర్మిట్ రూమ్లకి, రేపొద్దున్న ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళు తాగడం వల్ల మహిళల మీద ఏ విధంగా క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది. దీనికోసం మీరు ఏమీ ఆలోచించరా? మీకు అందే ముడుపుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారా? ప్రజలు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల మీద మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికే ఎంతసేపు పోలీసుల్ని డైవర్షన్ పాలిటిక్స్కి, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వాళ్ళని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ విధంగా మద్యం అమ్మకాలను కూడా పెంచి మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుకునే పరిస్థితిని మీరు ఈరోజు కల్పించడం నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఈ పెర్మిట్ రూమ్స్కి ఇస్తున్న అనుమతిని లేకుండా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు అయ్యేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము.